టమాటా రసం నేనే విధంగా వేస్తానో ఒకసారి చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. మనం పోపుకి ఏ విధంగా వేసుకుంటామో అన్నీ అదే విధంగా వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. టమాటా రసంకి చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు మనం టమాటాలు మంచిగా ఉడికించుకొని పైన తొక్క మొత్తం తీసేయాలి. ఉడికించుకొని చల్లార్చుకుంటే పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్క్వీజ్ చేసుకొని రసంలాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని రసంలాగా తయారు చేసుకొని ఈ విధంగా పోపులో వేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఇవి నాటు టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి నేను చింతపండు ఏం యాడ్ చేయట్లేదు. ఇదే విధంగా డైరెక్ట్గా చేసేస్తున్నా. ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. మరింత కమ్మగా ఉంటుంది. తప్పకుండా జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అప్పుడు టమాటా రసం చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకొని 5 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరి